అప్పుడు మానవుడు అంటే మీరు మత గురువులు విశ్లేషణ చేసి పరీక్షించువారు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంకా ఇతరులు మీ మీద మోపిన భారాలన్నింటినీ తీసి దూరంగా పడేయడం మొదలెడతారు. వీళ్ళందరూ చెప్పేవన్నీ ఏమిటి? అవన్నీ మత విశ్వాసాలు. అవి నేను విశ్వసిస్తే సత్యం అనిపించుకుంటాను. నమ్మినంతసేపు నాకు సత్యాలే. ఒక వ్యక్తిని నేను నమ్మానండి, వాడికి ఏది చెప్పినా నాకు సత్యమే. వాడు ఏది చెప్పినా ఆహా ఓహో అని కౌగిలించుకుంటూనే ఉంటాను. వాడు మాట్లాడిన మాటల్లో ఎన్ని తప్పులున్నా, ఎన్ని పాపాలున్నా, ఎంత చెడ్డగా వాడు ఉన్నా సరే వాడిని మెచ్చుకుంటూనే ఉంటాను. వాడిని నమ్మాను. ఎప్పుడో వాడు నీకు ద్రోహం చేశాడు. అంత నమ్మకము కుప్పకూలిపోయి వాడు వెధవైపోయాడా లేదా? మరే ఇలాగే నువ్వు ఈ మతాలని, ఈ శాస్త్రాలని, ఈ గురువుల్ని, వాళ్ళు చెప్పిన వాటిని నమ్మి నమ్మి అలాగా ఉండాలని చూస్తే ఒకనాటికి అవి అన్ని నిన్ను మోసగిస్తాయి. నువ్వు చూసుకో, అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇలా ఉంటే బాధగా ఉంది, ఇలా నేను ఉండకూడదు, ఇలా ఉంటే సుఖంగా ఉంది, ఇలా నీవు ఉండాలి అని నీకే తెలిసి రావాలి. వాళ్ళు ఎవరిలో చెప్తే అలా ఉండడానికి ప్రయత్నం చేసి ఉండలేవు. ఇలా చేస్తే సుఖపడతావు, అలా చేస్తే సుఖపడతావు అంటే నువ్వు అలా చేస్తే అలా ఉండలేవు. నీకు నువ్వే ఎంత బాధగా ఉందో, ఎందుకింత బాధగా ఉంది నా మనసుకి, అదిగో వాళ్ళు ఎవరిలో నన్ను ఇలా అన్నారు, అందుకు నాకు ఇంత బాధగా ఉంది, వాళ్ళ మూలాన నాకు ఈ బాధ కలిగింది అనుకుంటావు. కానీ నాకు బాధ ఎందుకు కలిగింది? వాళ్ళు అలా అంటే మాత్రం నేను బాధపడాలా? అంటే బాధపడవలసిన అంశం నాలో ఉంది గనక బాధపడుతున్నాను. అయితే ఎందుకు బాధపడతాను అని నువ్వు బాధపడే కారణాన్ని నీ లోపల వెతుక్కో. అలాగే నువ్వు సంతోషంగా ఉంది, నాకు అలా అనుకుని జరిగింది కాబట్టి సంతోషంగా ఉంది, సమాధానం వచ్చేస్తుంది. సరేలే, అంత సంతోషించవలసిన విషయమా? ఇంతకంటే గొప్పది ఇంకొకటి కనిపిస్తే ఈ సంతోషం పోవడం లేదా అని నీ సంతోషాలకి, నీ దుఃఖాలకి ఎవరో ఏదో కారణం కాకుండా నువ్వు నీ లోపల చూసుకుంటే ఇది శాశ్వతంగా ఉండేది కాదు, ఇప్పుడేదో కారణంగా ఇలా కలిగింది గాని ఇది కూడా పోతుంది, సుఖమైనా అంతే, దుఃఖమైనా అంతే. కాబట్టి నేను సుఖ దుఃఖాలు, కష్ట సుఖాది అనుభవాలు రావడానికి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. నాకు నేనుగా నన్ను నేను చూసుకుంటే నా కష్ట సుఖాలకి మూలం నాలోనే ఉందని నాకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు అన్నిటినీ దూరంగా పెట్టేయగలుగుతావు. కాబట్టి ఇలాగ పరిశీలన చేసుకుంటే కొన్నిటిని అన్నిటిని ఒక్కొక్క దాన్ని తోసి పడేయడం మొదలు పెడతారు. మానసికంగా కనీసం కొంతవరకైనా స్వేచ్ఛను అనుభవించగలుగుతారు. వదిలేస్తూ పోతే, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని వదిలేస్తూ పోతే కొంతైనా స్వేచ్ఛ పడతారు. వేల కొద్ది సంవత్సరాల నుంచి పరిణామం చెందుతూ వచ్చిన మానవుని మనస్సుని మనం ఇప్పుడు పరీక్షిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా మార్పు చెందుతూ వచ్చింది మన మనస్సు. దాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇప్పుడు మనం ఒక స్థితికి చేరుకున్నాం. అర్థమైంది కదా విషయం? ఈ స్థితిలో బుద్ధిహీనమగు ఈ జాతీయ భావాలను పట్టుకుని ఇక మనం ఒకరినొకరు నాశనం చేసుకుంటామా? లేకపోతే మత గురువుల అభిప్రాయాలను పట్టుకుని మత గురువుల అభిప్రాయాలనే భారాలను వదిలేసి స్వతంత్ర మానవులుగా పునర్జన్మను పొంది బ్రతికి బయటపడదామా వద్దా? మత గురువు గాని, వైజ్ఞానికుడు గాని, రాజకీయ నాయకుడు గాని, ఆర్థిక శాస్త్రవేత్త గాని పరిసరాలను దూషితము కాకుండా కావాలి అనేవాడు గాని ఎన్నడూ మనల్ని కాపాడడు. వాళ్ళెవరు నిన్ను కాపాడరు.
ఇంకెవరు కాబట్టి నావాడు అనుకున్న నా మొగుడు నన్ను కాపాడతాడా, నా బిడ్డలు నన్ను కాపాడతాడు, నా ఆస్తులు నా ఐశ్వర్యాలు కాపాడుతాయా, నా ఇష్టాలు అయిష్టాలు ప్రేమలు అభిమానాలు కాపాడుతాయా? ఏం కావా, ఎవరు నన్ను కాపాడరు. ఇంకా వాళ్ళందరినీ పట్టుకు వెళ్ళాడతావు ఎందుకు? మానవ జాతిని కాపాడగలుగుతున్నది మీరే. మీకు మీరు పరివర్తన పొందండి. కాబట్టి ఈ విషయంలో మెల్లగా మెల్లగా మన లోపలికి మనం వెళ్ళి మనల్ని మనం పరిశీలించుకుంటూ మనం కాని మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి మనకి అడ్డుగా వస్తున్న వాటిని తీసేసుకోవాలి. ఇప్పుడు మన మనసులో ఎంత అడ్డుగా ఉన్న మోటు ఉందో చూసుకున్నారా? నెమ్మది నెమ్మది ఒక్కొక్క దానిని వదిలేస్తూ పోండి. అప్పుడు అభిప్రాయాలు లేవు, నిర్ణయాలు లేవు, అక్కడ మతాలు లేవు, గురువులు లేరు, గోంగూర లేదు కదా, ఆచారాలు లేవు, వ్యవహారాలు లేవు, నా వాళ్ళు లేరు, నా బంధువులు, నా ప్రీతి, నా ఆస్తి పాస్తి లేవుగా. నీలో మేము చూసుకు ఒక్క దాన్ని వదిలేసుకుంటూ పోతే మరి ఇప్పుడు వాటి మీద ఆధారపడి బతుకుతున్నానంటావేమిటి? నువ్వు తీసేస్తే పోయేవి, పెంచుకుంటే ఏకు మేకై కూర్చునేవి. చూసుకో, పరిశీలించి చూడు. ఎవ్వరూ నన్ను కాపాడేవారు లేరు. నన్ను నేనే కాపాడుకోవాలి, నన్ను నేనే శుద్ధి చేసుకోవాలి, నన్ను నేనే బరువులు లేకుండా ఖాళీ చేసుకోవాలి. అప్పుడే నువ్వు స్వేచ్ఛను పొందగలుగుతావు. అలా ఉండాలి అంటే మొట్టమొదట జీవితం అంటే పరస్పర సంబంధాలతో కలిసి జీవించడం. అవునా? పరస్పర సంబంధాలు లేకుండా ఎలా జీవిస్తావు చెప్పు? జీవించడం కుదరదం. అసలు జీవితం అంటేనే ఒకరితో ఒకరికి గల సంబంధమే. దానితో పాటు కర్మలు చేయడం కూడా. పరస్పరం బంధం అంటే మన ఉద్దేశం ఏమిటి? పరస్పర సంబంధము చాలా ముఖ్యము. అది లేకుండా మానవుడు జీవించలేడు. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక దానితో సంబంధం కలిగే ఉంటాడు. సంబంధం లేకుండా వాడు జీవించలేడు. వాడి యొక్క మానవుడితో సంబంధం కలిగి ఉంటాడు, లేదా ఒక అభిప్రాయంతోటో, ఒక భావనతోటో, ఒక ఊహా ప్రతిమతోటో సంబంధం పెట్టుకుని ఉంటాడు. పోని వ్యక్తిత్వం అనేసినా ఏదో ఒక భావనతోటి, లేకపోతే ఏదో ఒక ఊహా ప్రతిమతో, ఇలా భగవాన్, లేకపోతే బాబా గారు, లేకపోతే రాముడు, లేకపోతే కృష్ణుడు, లేకపోతే అమ్మవారు అంటూ లోపల ఒక ఊహా ప్రతిమను పట్టుకుని ఉంటాడు. అది ఏదైనా సరే, అది మీకును మరొకరికి మధ్య గల సంబంధమే. నీకును నీ ఊహా ప్రతిమకి నువ్వు పెట్టుకున్న సంబంధమే, నీకు నీ భావానికి నువ్వు పెట్టుకున్న సంబంధమే, అలాగే నీకు మరొక వ్యక్తితో నువ్వు పెట్టుకున్న సంబంధమే. అవునా? సరే, నీకు ఇతరులతో గల సంబంధం ఎలాంటిది ఏమిటి ఒకసారి చూసుకోండి. ఇదే ఇప్పుడు సమస్య. నాకు నా వారన్న వారితో ఉన్న సంబంధం ఎలా ఉంది అని చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇతరులతో గల సంబంధమే అది ఎట్టిదైనా గాని మనము జీవించు సమాజం మనకి మూలం గనక, అందుకు తప్పదు గనక, అంటే ఈ సమాజం నిర్మించింది గనక మీరు లోభి, అసూయాపరులు, హింసాత్మకులు అయితే అటువంటి హింసా అసూయాపరమగు సమాజంతో మీరు సంబంధం పెట్టుకుంటారు. చూసుకోండి, మీరు లోభులు, అసూయాపరులు, హింసాత్మకమైన అటువంటి హింసా అసూయాపరమగు అటువంటి వారి మీరు ఎటువంటి గుణాలతో, ఎటువంటి ఇష్టాలతో కూడి ఉంటారో అటువంటి వారితోటి మీ సంబంధాలు మీరు కొనసాగిస్తారు. అవునమ్మా.
మొట్టమొదటి నుంచి మీరు ఈ విషయమై స్పష్టంగా ఉంటూ పరస్పర సంబంధం ఏంటో కనుక్కోవాలి. నాకెందుకు ఆ వ్యక్తితో సంబంధము? ఇప్పుడు మీరెవరో నేనెవరో, మీరెక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో, ఇది ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో, పైగా జీవితంలో కూడా కనీసం ఏ సంబంధము లేదు. ఒక అన్నం మెతుకు కూడా దాన్ని నాకు లేదు, నాది దానికి లేదు. కానీ మరి మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చూసుకుంటే ఏ సంబంధం అని చెప్తావు? అమ్మంటావా, అక్కంటావా, చెల్లంటావా, తమ్ముడంటావా, రక్త సంబంధమా, మేనమామ, ఇరుగమ్మ, పొరుగమ్మ, తోటుకోళ్ళ? ఏమీ కాదు కదా. మరి మీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఎటువంటి భావాలు మీ లోపల ఉంటాయో అటువంటి భావాలు కలిగిన వారితో నీ మనసు సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. దానికి దేహపరమైన సంబంధ బాంధవ్యాలతో సంబంధం లేదు. అందుచేత మీకు ఈ విషయమే మొట్టమొదటి నుంచి స్పష్టంగా పరస్పర సంబంధం ఏమిటో తెలుసుకోవాలి. నాకు వారితో సంబంధం, ఇప్పుడు కొన్ని దేహ సంబంధాలు ఉన్నాయి. ఆ దేహ సంబంధాలు ఉన్నాయి గనక మానసిక సంబంధాలు బాగోకపోయినా సరే దేహ సంబంధాలు అలా కొనసాగించుకుంటున్నాం తప్పక. ఎందుకంటే దేహాలు ఉన్నాయి గనక. కానీ ఆ సంబంధం దేహం వరకే. మానసిక సంబంధం మాత్రం ఉండదు. అలా దేహ సంబంధం పెట్టుకుంటే సంఘంలో సమాజంలో ఈ దేహం బ్రతకలేదు. కానీ మానసిక సంబంధం, దేహ సంబంధముతో కూడిన మానసిక సంబంధం ఉందనుకో, అది నిజమైన అనుబంధం అవుతుంది. రెండు ఒకటైతే. కాకపోతే దేనికది విడిగా ఉంటాయి. దేహ సంబంధీకుడు దేహానికి పరిమితమై ఉంటాడు, మానసిక సంబంధీకులతో మనసు నిరంతరం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ సంబంధం ఏంటో తెలుసుకోవాలి. మరి ఒకరితో సంబంధం అంటే ఏమిటి? అది భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ప్రభుత్వంతో కావచ్చు, మరి దేనితోనైనా సరే మీకు గల సంబంధం దేని మీద ఆధారపడి ఉన్నది? పరస్పర సంబంధం లేనిదే మనిషికి అస్తిత్వం లేదు కదా. ఎలా ఉంటాడు ఈ సంబంధాలు లేకుండా? దేహం ఉన్నాక దేహ సంబంధాలు లేకుండా ఉండడం కుదరదు. మరి అయితే జీవితం అంటే పరస్పర సంబంధమే, దానికి తగిన కర్మాచరణే. భర్త దగ్గర భార్య సంబంధము తగిన కర్మ, అలాగే బిడ్డ దగ్గర, అలాగే బంధువుల దగ్గర, అలాగే మిత్రుల దగ్గర. జీవితం అంటే ఇదేగా. ఇవి రెండు మానవుడికి మూల ఆధారాలు, ప్రధానాలును. ఇతరులతో మనకి గల సంబంధం ఎలాంటిది? మీ భార్యలతో మీకు గల సంబంధం ఎలాంటిదో మీరు చూసారా? లేదా మీ భార్యకు మీతో గల సంబంధం ఎలాంటిదో మీరు చూసారా? లేకపోతే బౌద్ధ మత గురువుతోటో, హిందూ మత గురువుతోటో, క్రైస్తవ మత గురువుతోటో మీకు గల సంబంధం ఎలాంటిదో ఒకసారి చూసారా? దానిని మీరు చాలా దగ్గరగా ఉండి పరిశీలించి చూస్తే మీకు వారితో గల సంబంధం అంతా మీరు వారిని గురించి నీ మనసులో నువ్వు కల్పించుకున్న ఊహా ప్రతిమే. సరిపోయిందా? సరిపోయిందా? అంటే దేవుడు గురించి, బుద్ధుడు గురించి, మీ భార్య గురించి లేదా మీ భర్త గురించి మీరు ఏర్పరచుకున్న ఊహా ప్రతిమల మీద ఆధారపడి ఉండడమే కదా ఇదంతా. మరి ఊహలే అంటున్నావు నువ్వే. అలా ఆధారపడకుండా ఉండి చూడు. ఇంత చెప్పానా, లోపలికి తీసుకెళ్తున్నాను, చూస్తున్నారు, వింటున్నారు, కానీ ఇది లోపల పట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక విధమైన ధోరణిలో వింటూ పోవడానికి, అలాగ ఊహించుకుంటూ ఉండడానికి అలవాటు పడ్డారు. కానీ కృష్ణమూర్తి గారు కొత్త కోణంలోంచి తీసుకెళ్లి చూపిస్తున్నారు. అది కూడా దీన్ని చూపిస్తోంది. అది కూడా అదే చెప్తుందమ్మా. కానీ దీనికి
మనసు అలవాటు పడక అంగీకరించడానికి ఇష్టం లేక ఈ పుస్తకం నేను ఇలా మూత పెట్టేసిన వెంటనే దీన్ని మర్చిపో. ఏమిటి ఇప్పుడు ఇది కనుక నీకు అర్థమైతే ఈ క్షణం నుంచి నీ లోపల నువ్వు చూసుకుంటావు. ఊహ కాదు, చూసుకో అసలు ఊహో కాదో ప్రతిదీ చూసుకో. నీ రిలేషన్ ఏంటి? నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ ఆస్తులతో, నీ ఐశ్వర్యాలతో, నీ గొప్పలతో, నీ తిప్పలతో, నీ దేవుడితో నీకున్న సంబంధం ఏమిటి? నీ మనసులో నువ్వు కల్పించుకున్న భావనే. మరి నిద్రలో వీళ్ళందరూ ఏమయ్యారు? అందరూ నువ్వు కలుపుకొని ఉన్నటువంటి ఒక నేను అన్న భావన తాత్కాలికంగా ఉపశమించింది. మెలకులో మళ్ళీ మలకెత్తి వచ్చేసింది. ఎలా వెళ్ళిందో అలాగే. అవునమ్మా. ఇదేమిటి అని దాన్ని ఎప్పుడు ప్రశ్నించవు. అదే నిన్ను చూసుకోవడం. ఎలాగ వెళ్ళి నిద్రలోకి అలాగే వచ్చేస్తున్నావు మళ్ళీ ప్రొద్దుట. ఎలాగెళ్ళావో అలాగే వచ్చేస్తుంటే అసలు నేను ఎలా వెళ్ళాను అన్న పరిశీలనే లేకపోతే ఈ వెళ్ళడాలు రావడాలు తప్పవు కదా. తప్పవు. ఇంకంతేనా? అదే చావు పుట్టుకను. అవునమ్మా. కాబట్టి ఎలాగ వెళ్ళావో చూసుకో. నేను దేహాన్ని నా సమస్యతో రేపు ఇది చేయాలి అది చేయాలని, వాళ్ళు ఆనాడు ఇలా చేశారని, ఇది ఇలా చేస్తే అలా వస్తుందని, ఇదని అదని, మళ్ళీ మధ్య మధ్యలో దేవుణ్ణి దేవుడా దేవుడా, రాముడా రాముడా, కృష్ణ కృష్ణుడా అని 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 నీ ప్రపంచాన్ని అంతటినీ నీ లోపలికి ఈడ్చుకొని నీవు నిద్రలోకి వెళుతున్నావు. మళ్ళీ అలాగే రాముడా దేవుడా అని లేచి మళ్ళీ ఏది నువ్వు అనుకుంటే అలాగా మళ్ళీ వెలుపల వ్యవహారం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నీకు తెలిసావా? తెలుస్తానమ్మా బాగా. ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ ఊహించుకోకుండా, ఏమీ కల్పించుకోకుండా, ఏమీ లేకుండా, దేవుడా రాముడా కూడా అక్కర్లేకుండా నువ్వుగా ఉండు. అప్పుడు నిద్ర వస్తుంది, నువ్వు అలాగే ఉంటావు. నిద్ర పోతుంది, నువ్వు అలాగే ఉంటావు. కానీ నీ ఊహలు, నీ భావాలు, నీ ఇష్టాలు, నీ అభిప్రాయాలు ఇవన్నీ మూట కట్టుకుని వెళ్తావు నిద్రలోకి. మనం మూట కట్టుకు వస్తున్నావు. ఇంక ఇది ఎప్పుడన్నా పోవడం ఉంటుందేమిటి? ఇవన్నీ నీ భావాలే కదా, నీ ఊహలే కదా. దాన్ని వదిలేసి ఉండు. అప్పుడు ఏమీ లేకుండా ఉంటావు. నిద్ర వస్తుంది నీలోకి, వెళ్ళిపోతుంది. మళ్ళీ మెలుకు కూడా వస్తుంది, వెళ్ళిపోతుంది. అది నీలో సమూలమైన అన్నిటిని నువ్వు తోసి అవతల పడేయి అంటే ఇది సమూలమైన మార్పు. కాబట్టి ఇప్పుడు చెప్పిన దాన్ని కృష్ణమూర్తి గారు నీ లోపలికి నిన్ను చూపించి, నీ లోపల నువ్వేదో, నీ వెలుపల ఈ ప్రపంచం కూడా అదే. ప్రతి ఒక్కరిలోని నీ సమస్యలన్నీ ప్రతి ఒక్కరు, ఏ దేశంలో ఉన్న వాళ్ళకైనా, ఏ వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇవే సమస్యలు ఉంటాయి, ఇవే రాగద్వేషాలు, ఇవే ఇష్టాలు, ఇవే కష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు తమ ఇష్టాలు నెరవేర్చుకోవాలని అనుకుంటారు. నువ్వు అనుకున్నట్టు ఇతరులు కూడా అలాగే అనుకుంటారు. కాబట్టి నువ్వెలా ఉన్నావో ఈ జగత్తంతా అలాగే ఉంది, మనుషులందరూ అలాగే ఉన్నారు అని మొదలు పెట్టారు. అసలు ఇదేంటి? ఇది ఎందుకంటే ఊహా ప్రతిమలు, ఇది భావాలు, ఇది అభిప్రాయాలు, ఇది నిర్ణయాలు, ఇది నమ్మకాలు. అవి నువ్వు నీకుగా కల్పించుకున్నావు ఎప్పటి నుంచో. ఆ కల్పితమైన భావాలే సత్యమని భ్రమలో ఉన్నావు. ఆ భ్రమను పట్టుకొని కాసేపు మెలకు ఉన్నంతసేపు వ్యవహారం చేస్తావు. నిద్రలో ఇవన్నీ పట్టుకొని నిద్రలోకి వెళ్ళి ఏమీ లేకుండా ఉండి మళ్ళీ దాన్ని పట్టుకొని వస్తున్నావు. ఈ రాకపోకలు ఆగాలి అంటే ఏమీ పట్టుకెళ్ళవు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఏమీ లేకపోతే నగ్నంగా ఉన్నావు, స్వచ్ఛంగా.
అలాగే నిద్రలోకి వెళ్ళు. అంటే నిద్ర అప్పుడు నీలోకి వస్తుంది, నిద్రలోకి నువ్వు వెళ్ళవు. ఉమ్, నిద్ర వెళ్ళిపోతుంది, మెలకువ నీలోకి వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఉమ్. ఎప్పుడు నువ్వు స్వచ్ఛంగా ఉన్నవాడు అవుతావు. అప్పుడు స్వేచ్ఛ అన్నది నీకు ఉపయోగపడుతుంది.